తెలంగాణ రాష్ట్ర గీతానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని జూన్ 2వ తేదీన జయ జయ హే తెలంగాణ గేయం జాతికి అంకితం చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసిన రాష్ట్ర అధికార గీతంపై కాంగ్రెస్ మిత్రపక్ష నేతలు హర్షం వ్యక్తం చేశారు. సచివాలయంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టీజేఎస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకల నిర్వహణపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాది జూన్ 2 నాటికి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ది ముగింపు వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం తెలిపారు. ఉద్యమ కాలంలో అందరినీ ఉర్రూతలూగించిన తెలంగాణ ఖ్యాతి చాటిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని భవిష్యత్తులో తరతరాలు పాడుకునేలా అందరి ఆమోదంతో రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ కవి, రచయిత అందశ్రీ 20 ఏళ్ల కిందట రాసిన ఈ గీతాన్ని యథాతథంగా ఆమోదించినట్లు ప్రకటించారు. జయ జయ హే తెలంగాణ జయ జయ హే తెలంగాణ గీతాన్ని 2 వర్షన్లలో తయారు చేశారు. 2.5 నిమిషాల నిడివితో ఒక వర్షన్, 13.5 నిమిషాల నిడివితో పూర్తి వర్షన్ రూపొందించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించేందుకు వీలుగా పూర్తి గేయంలో ఉన్న 3 చరణాలతో 2.5 నిమిషాల నిడివితో సంక్షిప్త గేయంగా ఉంటుందని సీఎం ప్రకటించారు. ఈ రెండింటిని రాష్ట్ర గీతంగానే పరిగణిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కీరవాణి సంగీత సారథ్యంలోని యువ గాయని గాయకుల బృందం ఆలపించిన ఈ గీతం అందరినీ అలరించింది. అయితే మగ్దూమ్ మొహమ్మదుద్దీన్, కొమరం భీం, షేక్ బందగి వంటి తెలంగాణ యోధుల పేర్లు కూడా ఆ గీతంలో చేర్చాలని నాయకులు సూచించగా పరిశీలించాలని కవి అందశ్రీకి సీఎం సూచించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని, అందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించిన సంక్షిప్త రూపం టీఎస్ను టీజీగా మార్చినట్లు సీఎం తెలిపారు. వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలు టీజీగా మార్పు చేశామన్నారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్ర గీతాన్ని ఆమోదించామని, రాష్ట్ర ప్రభుత్వం అధికార చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయం జరిగిందని సీఎం చెప్పారు. అయితే రాష్ట్ర చిహ్నానికి సంబంధించిన తుది రూపం ఏది ఇంకా ఖరారు కాలేదని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా తుది నిర్ణయం ఏది జరగలేదని, కళాకారులు వివిధ నమూనాలు తయారు చేస్తున్నట్టు చెప్పారు. కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా, తెలంగాణ ప్రతిష్టను ఇనుమడింపజేసేలా, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను స్వాగతిస్తున్నామని కోదండరాం అన్నారు. గతంలో ఎప్పుడూ ఈ ఆహ్వానం దొరకలేదని, తాము కోరుకున్న రాష్ట్ర గీతం చిహ్నాన్ని ప్రభుత్వం తెస్తుందని ఆయన అన్నారు. చిహ్నంపై గత ప్రభుత్వం చర్చ జరిపి ఉంటే బాగుండేదన్న కోదండరాం ఆ రోజు అభ్యంతరాలు ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని గుర్తు చేశారు. ఉత్సవాలకు ముగింపు పలుకుతూ మరి 2వ తారీఖు నాడు ఆవిర్భావ దినం ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించటం మేమందరం కూడా ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ ఆవిర్భావ దిన ఉత్సవాలలో మొట్టమొదటిసారి ఒక భాగస్వామ్యం దొరుకుతున్నారు. జాతీయ గీతానికి కూడా ఇవాళ దాదాపు అందరూ కూడా ఆమోదించటం జరిగింది. ఆ జాతీయ గీతాన్ని కూడా రేపు ప్రభుత్వం 2వ తారీఖు తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని 2వ తారీఖు నాడు ప్రభుత్వం విడుదల చేయబోతున్నది. ఈ రెండు కూడా ఇవాళ మా దృష్టిలో అయితే చాలా కీలకమైనటువంటి పరిణామాలుగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక భాగస్వామ్యం దొరకటం, మేము కోరుకున్నటువంటి రాష్ట్రీయ గీతాన్ని ఇవాళ గుర్తించి రికార్డు చేసి దాన్ని విడుదల చేయటం, ఈ రెండు కూడా సంతోషాన్ని కలిగించేటువంటి పరిణామాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్రీయ చిహ్నం అనేది ప్రజల జీవన విధానాన్ని, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉండాలి. ఆ ప్రయత్నం ఆ రోజు జరగలేదు. ఇవాళ తప్పనిసరిగా ఒక అవకాశం దొరికింది, మార్చుకోవచ్చు అన్నప్పుడు తప్పకుండా మార్పులు చేర్పులు జరగాలి. తెలంగాణ జనజీవితాన్ని కూడా ప్రతిబింబించే విధంగా మెరుగుపరుచుకునే ప్రయత్నం జరిగినప్పుడు అంత అభ్యంతరాలు ఉండవలసిన అవసరం లేదు.
తొందరపాటున మళ్ళీ ఒకరిద్దరు కూర్చొని నిర్ణయించి ప్రజల మీద రుద్దితే తప్పైతుంది. అది ప్రజలందరి యొక్క సమ్మతితో పెంపొందించుకోగలిగితే ఉన్నతంగా ఉంటుంది. ఆ ప్రయత్నం చేస్తామని ఒక